రివ్యూ అనేది సినిమా మీరు ఎంకరేజ్ చేయడం వల్ల, ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు అందరూ ఇక్కడ తయారవుతున్నారు. ఏంటి బ్రో అంత మాట మీ అమ్మ రివ్యూస్ ఎవడో చంపలేదు, మీరే చంపేస్తున్నారు. ఇండస్ట్రీ వల్ల రివ్యూస్ చంపుతున్నారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? రివ్యూస్ చెప్పేవాడిని ఎవరిని ఎంకరేజ్ చేయాలో వాడిని ఎంకరేజ్ చేయండి, లేదా మూసుకొని కూర్చోండి. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యవా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. మా అయ్య వాళ్ళ నాన్నవుడు వాళ్ళ తాతవుడు అన్ని అడగమని చెప్పారు. సినిమా అచ్చంగా ఫ్లాప్ అయ్యే సినిమా. బాగానే తీసాను కదండి, నేను బాగానే తెస్తాను కదా మామూలుగా. అంటే ప్రతి లైఫ్ లో ఒక దయ్యం ఉండాలి, ఆ మంచి దయ్యాన్ని సెలెక్ట్ చేసుకొని ఉంటే బాగుండు. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఖతం, ఏమీ లేదు సినిమాలు. అన్ని అమ్మ నాన్న తమిళ అమ్మాయి అన్ని కలిపి కొట్టేశారు. పూరి జగన్ గాడు అంత పాడుకోలేక ఎన్ని సినిమాలు తీస్తున్నాడు ఇన్ని రోజులు. టెర్రర్ లేకుండా సస్పెన్స్ 2-3 సీన్స్ ఉన్నాయి, అవి చూస్తే మనం కంటదాడి పెట్టచ్చు ఖచ్చితంగా. పూరి సార్ మీ మీద నమ్మకం వచ్చేది సార్ సినిమాకి. 3 రోజుల నుంచి పొంట్లో బాబోదు టాబ్లెట్ వేసుకుని మరి వచ్చేది సార్ సినిమాకి. పొంట్లో బాబోదు టాబ్లెట్ వేసుకుని మరి వచ్చేది సార్ సినిమా. అసలు మైక్ టైసన్ తెచ్చి వేస్ట్. అసలు ఆయన క్యారెక్టర్ బ్యాడ్ చేసేసారు. అసలు మైక్ టైసన్ వచ్చి ఉండకూడదు. అసలు ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది, ఇప్పుడు వెళ్తున్నా. ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. సరే కానీ బట్టలు లేకుంటే అడుగు, పూలు కట్టెలు కాగితాలు చూసుకో. సరే కానీ ఆ బొక్కే అది ఫంక్షన్లు ఇచ్చేది, నేను వాళ్ళకి ఇద్దామని తెచ్చుకున్నా, నువ్వేమో ఎవరైనా పెట్టుకుంటా. నేను అప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది అని. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా, అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. బావా నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా, ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. మనం వెళ్దాం, రా చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం, 100 days పక్కా సినిమా సూపర్ సార్. 200 days ఆడకపోతే నన్ను చెప్పించుకోండి. అంతేగా.